Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is ఎందుకురా ఎప్పుడు ఎవరో ఒకరిని కొడుతూ ఉంటావు? అంటే స్కూల్లో ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు ఇట్లా పక్క వాళ్ళని కొట్టే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళతో మనం మాట్లాడాలన్నప్పుడు ఇలా. Why do you keep beating someone or other all the time? ఎందుకు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కొడుతూ ఉంటావు? ఇది మా స్కూల్లో వచ్చే సమస్య అనమాట. ఒకడున్నాడు మా స్కూల్లో. అట్లాగే ప్రతి స్కూల్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో డీల్ చేసినప్పుడు ఇట్లా మనం ఇంగ్లీష్లో డీల్ చేయవలసి ఉంటుంది. సెకండ్, ఒకరితో ఒకరు గొడవ పడొద్దు. డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్. డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్. మరొక సెంటెన్స్, మీలో మీరు గొడవ పడొద్దు. డోంట్ క్వారల్ అమంగ్ యువర్ సెల్వ్స్. డోంట్ క్వారల్ అమంగ్ యువర్ సెల్వ్స్. ఒకరినొకరు కొట్టుకోవద్దు. డోంట్ హిట్ వన్ అనదర్. డోంట్ హిట్ వన్ అనదర్. ఒకరితో ఒకరు చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి. You should live very affectionately and harmoniously with each other. You should live very affectionately and harmoniously with each other. ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. You should be friendly with one another. You should be friendly with one another. ఎందుకు కొట్టుకుంటారు? Why do you fight? Why do you fight? ఒక తరగతిలో అందరూ స్నేహితుల్లాగా ఉండాలి. In a class, everyone should be friends and live like friends. Next, మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? Why are you two fighting? Why are you two fighting? ఇద్దరు అన్నప్పుడు ఇలా. అందరితో మంచిగా ఉండొచ్చు కదా. You can be good with everyone, isn't it? నువ్వు అందరినీ కొడుతూ ఉంటే వాళ్ళు నీతో స్నేహంగా ఎలా ఉంటారు? If you keep beating everyone, how will they be friends with you? అందరితో సామరస్యంగా ఉండడం నేర్చుకో. Learn to live in harmony with everyone. Learn to live in harmony with everyone. అలా ఎప్పుడు ఎవరినో ఒకరిని కొడుతూ ఉంటే ఒక రౌడీ లాగా పేరు తెచ్చుకుంటావు. If you keep hitting someone or other, you will get a name like a rowdy. Okay? ఇతరులకి సహాయం చేస్తూ ఉంటే వారితో మంచిగా ఉండడం వల్ల మంచి అబ్బాయివని పేరు తెచ్చుకుంటావు. By helping others and being good with them, you will earn a good boy's name. You will earn a good boy's name. స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎవరన్నా గొడవ పడుతున్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ మనం వాడాలి. Choose any one or two sentences among all these and do practice and get the command over the language. I hope this video is informative, and if you too think so, please do like, share and subscribe. Thank you for watching.